చంద్రబాబు గారు ఆడలేక మద్దిలపైన పడినట్లు తన పరిపాలనలోని లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపైన ఆయన కోపం చూపిస్తున్నాడు. సోషల్ మీడియా పైన ఆయన కోపం చూపిస్తున్నాడు. విజయవాడలో జలదిగ్బంధం కావడానికి పూర్తిగా చంద్రబాబు నాయుడే కారణం. తన ఇంటిని కాపాడుకోవడానికి వాతావరణ శాఖ గత నెల 28వ తేదీ భారీ వర్షాలు వస్తాయని హెచ్చరికలు చేసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా కృష్ణానదికి వరద చేరకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులను ఖాళీ చేసి ఆ వరద నీరును ఎప్పటికప్పుడు సముద్రంలోకి పంపించేసి ఉంటే భారీ వర్షాలు పడినప్పటికీ అంత వరద వచ్చేది కాదు, లోతట్టు ప్రాంతాలు మునిగేటివి కాదు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ముందస్తు జాగ్రత్తలతో సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదు. వరద వచ్చి ముప్పు వచ్చినా కానీ వరద బాధితులను ఆదుకోలేక ఆ ముందున్న ప్రాంతాలనే పర్యవేక్షిస్తున్నాడు కానీ లోపల కిలోమీటర్ లోపలికి వెళ్ళి ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఆదుకోలేకపోతున్నారు. ఈరోజు సహాయ చర్యల్లో కూడా కేవలం 1,50,000 మందికి 2 లక్షల లోపే సహాయం ఏదైనా కాస్తో కోస్తో చేస్తున్నారు కానీ లోపల ఉన్న ప్రజలకైతే పూర్తిగా వీళ్ళు సహాయమే చేయట్లేదు. పూర్తిగా వాళ్ళని గాలికి వదిలేశారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో గత 3 రోజుల నుండి కూడా వాళ్ళు తిండి ఆహారం లేక ఏ విధంగా అలమటిస్తున్నారో, నీళ్ళల్లో బిక్కుమని ఎవరు వచ్చి సహాయం చేస్తారా అని ఏ విధంగా బాధపడుతున్నారో ఏ ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, టీడీపీ నాయకులు కానీ, వాళ్ళ పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహాన్యూస్ ఎవరు కూడా అసలు ప్రజలు పడే ఇబ్బందుల గురించి ఆలోచించట్లేదు. మీరెవరు ప్రజల గురించి కానీ ప్రజల కష్టాల గురించి తెలుసుకోరు. కానీ సుమన్ టీవీ వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రభుత్వం చర్యలు ఎలా తీసుకోవట్లేదు, అధికారులు ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చూపిస్తున్నారు. అన్నం ప్యాకెట్లు ఎక్కడికక్కడ రోడ్డు పైన పడి ఉన్నాయి. 10 మందికి పంచాల్సిన అన్నం ప్యాకెట్లను రోడ్లపైన పడేసి ఆ ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు చేరకుండా వాళ్ళు లోపలికి వెళ్ళి సహాయ చర్యలు తీసుకోకుండా మీరు చేసే తప్పులన్నీ కూడా ఇటు సోషల్ మీడియా పైన నిజాలు చెప్పే మాలాంటి వాళ్ళపైన మీ కోపం ప్రదర్శిస్తే ఎలా చంద్రబాబు గారు? మీరు 90 రోజులైంది అధికారంలోకి వచ్చి. మీ పరిపాలనా వైఫల్యాల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతమందికి నష్టం చేకూరుతున్నది అనేది మీకు అర్థం కావట్లేదు. మీరు పరిపాలన పైన దృష్టి పెట్టకుండా వ్యక్తిగత అంశాలపైన ప్రతిపక్షాలను ఏ విధంగా అణగదొక్కేసేయాలి, వాళ్ళపైన ఎలా కేసులు పెట్టాలి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఏ రోజు కూడా పరిపాలన పైన దృష్టి పెట్టలేదు. వాతావరణ శాఖ గత నెల 28వ తేదీ చెప్పినట్లు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే అసలు ఇంత నష్టం జరిగేది కాదు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపించి వరద నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి పంపుంటే ఇంత నష్టం జరిగేది కాదు. రాష్ట్రానికి రావాల్సిన 5 మెడికల్ కాలేజీలు రాకుండా చేసేశారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోగా గతంలో వచ్చే పథకాలు కూడా ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కదా, కనీసం పరిపాలన సక్రమంగా ఉంటుందంటే మీ అధికారుల నిర్లక్ష్యం వల్ల, మీ పరిపాలన తీరు వల్ల ఈరోజు రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని అటు మెడికల్ కళాశాలల్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ, ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారు. ఎస్మా కంపెనీలో ప్రమాదం మీ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగింది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలల్లో 1,500 మంది ఇంజనీరింగ్ విద్యార్థులుంటే ఆయా హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి ప్రభుత్వ యంత్రాంగం వెళ్ళేసి ఆ సీక్రెట్ కెమెరాలు తీసేశారు. విద్యార్థులను భయపెడుతున్నారని విద్యార్థులు వాళ్ళ గోడు వెలగక్కుంటుంటే వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేశారు. ఈరోజు రాష్ట్రంలో పరిపాలన నిర్లక్ష్యం వల్ల, మీరు పరిపాలన పైన ఫోకస్ పెట్టకపోవటం వల్ల ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీకేం తెలుసు చంద్రబాబు గారు? మీరు సోషల్ మీడియా పైన మరియు అధికారుల పైన
మీ కోపం ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు సేవ చేయటంలో సోషల్ మీడియా ఎప్పుడు కానీ ముందుంటుంది. మీ పత్రికలు ఎలా నిజాలు చెప్పవు, నిజాలు చూపించవు. ప్రజల గురించి ఆలోచించే సోషల్ మీడియాపై మీ కోపం ప్రదర్శిస్తే ఎలా చంద్రబాబు గారు అని ఈ వీడియో ద్వారా ప్రదర్శిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన మీరు చెప్పిన హామీలు నెరవేర్చకుండా, పరిపాలనలో మీరు చొరవ చూపకుండా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేకుండా మీ సొంత ప్రయోజనాల కోసం మీ ఇంటిని విజయవాడలో, అమరావతిలో కాపాడుకోవడానికి ఈరోజు విజయవాడను ముంచేయాల్సి వచ్చింది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని పనికిరాదు అని చెప్పింది. ఈరోజు అమరావతి రాజధాని మునిగిపోయే పరిస్థితి వచ్చింది. హైకోర్టు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సచివాలయ ఉద్యోగస్తులు కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు. ఈరోజు సచివాలయాల్లో కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి. టెంపరీ బిల్డింగుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేశారు. అమరావతి రాజధాని పేరుతో మీ టీడీపీ నాయకులు అక్కడ భూములు కొనుక్కుని మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు అమరావతి పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. అటువంటి మునిగిపోయే అమరావతిలో మీరు రాజధాని కట్టి ప్రజాధనాన్ని వృధా చేస్తారా? తప్పులన్నీ మీరు చేస్తూ సోషల్ మీడియా పైన, అధికారులపైన మీ కోపాన్ని ప్రదర్శిస్తారా? మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీ వ్యక్తిగత లాభాల కోసం జనాల్ని ఇబ్బంది పెడుతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈరోజు సోషల్ మీడియాపై, అధికారులపై మీ కోపాన్ని ప్రదర్శిస్తారా? ఇది మంచి పద్ధతి కానే కాదు. ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగం గురించి తెలుసు, రాజ్యాంగంలో చట్టాల గురించి తెలుసు, చట్టాలను ఎలా అమలు చేసుకోవాలో తెలుసు, ప్రతి ఒక్కరికి ఎలా ముందుకెళ్లాలో కూడా తెలుసు. పరిపాలనలో ప్రజలకు న్యాయం చేయకపోతే, ఆ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే కళ్ళకు కట్టేటట్లు మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. దాన్ని మీరు మీ ప్రభుత్వానికి మంచి పరిపాలన కోసం మేము చేసే విమర్శలను సద్విమర్శలుగా చేసుకుని మీరు వాటిని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలి. కానీ అలా చేయకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాపై కోపడటం, అధికారులపై కోపడటం, కేసులు పెడతాననటం, మీకొక్కరికైనా కేసులు పెట్టడం తెలుసు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని లోటుపాట్లు ఉన్నాయని ప్రజలెవరూ మీ పైన కేసులు పెట్టలేరని అనుకుంటున్నారా? రాజ్యాంగంలో పరిపాలన విఫలమైనప్పుడు ఖచ్చితంగా ఆ పరిపాలనను ప్రజలు తిరస్కరించవచ్చు. ప్రజలకు ఆ హక్కు ఉంది. ఖచ్చితంగా మీ పరిపాలన బాగోలేదని మిమ్మల్ని దింపేసే అధికారం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉంది. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కోపాన్ని ప్రజలపై పెట్టకండి, సోషల్ మీడియాపై పెట్టకండి. మీ పరిపాలన ముందస్తు జాగ్రత్తలతో పరిపాలన ఎలా చేయాలో, ప్రజలకు మంచి ఎలా చేయాలో దానిపైన ఫోకస్ పెట్టండి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాము. జై హింద్.